ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? వాళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి నాయన. ప్రతి హృదయాన్ని చూసిన దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. Proverbs chapter 3 verse 5. Trust in the Lord with all thine heart and lean not unto thine own understanding. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలోనండి మీరు ఏదైనా ఒక పరిస్థితి గుండా వెళ్తున్నారా? ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారా? మరి ఇప్పుడు చాలా డౌట్స్ వస్తుంటాయి కదా, మనకి చాలా ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఇది జరుగుతుందా, జరగదా, ఇది అవుతుందా, అవ్వదా, నా పరిస్థితి ఏంటి అని చెప్పి మనకి ఉన్న బుద్ధి అంతటిని, మనకున్న నాలెడ్జ్ అంతటిని, మనకున్నటువంటి జ్ఞానం అంతటిని కూడా ఒకసారి కూడగట్టుకొని మనము దాన్ని డెసిషన్ మేకింగ్ చేసేస్తుంటాం. ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇది జరుగుతుంది, ఇది జరగదని మనం చాలాసార్లు మనమే కన్క్లూజన్ ఇస్తూ ఉంటాము. మరి ఎంతమంది జీవితంలో ఇలా ఆలోచించారండి? మీరు కూడా ఉన్నారు ఆ లిస్ట్లో? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంటామండి ఆ లిస్ట్లో. అలాంటి ఆలోచనలు సహజంగా మనందరికి వస్తుంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మరి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఈరోజు పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. మనం కన్క్లూజన్స్ ఇచ్చేయచ్చు, మనం డిసైడ్ చేయొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటి అన్నిటినీ తారుమారు చేస్తాడండి. ఎన్నో విషయాల్లో దేవుడు అలాంటి అద్భుత కార్యాలు చేశాడు. మనము ఇది జరగదు, ఇది అవ్వదు, మరి నాకు తెలుసు, ఇలాంటివి ఎన్నో చూశాను అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఉండొచ్చేమో, నువ్వు ఆలోచించే విధానంలో, నువ్వు చూసిండే విధానంలో ఉండొచ్చేమో, కానీ నువ్వు ఏం చేయాలి తెలుసు? ఇప్పుడు పూర్ణ హృదయంతో, పరిస్థితులు ఎలా అన్నా ఉండు, కానీ నువ్వు పూర్ణ హృదయంతో నా పైన నమ్మకం ఉంచితే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడండి దేవుడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందండి బైబిల్లో. ఏం తెలుసా? మరి దావీదు, గొల్యాత్. మనం అందరం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఈ విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం కదా. అయితే దావీదుని, గొల్యాత్ని ఒకసారి చూస్తే ఏమాత్రం పొంతన ఉండదు, ఏమాత్రం కూడా మరి పోల్చి చూడ్డానికి కానీ ఎక్కడైనా కూడా ఇది మ్యాచ్ అవుతుంది వీరిద్దరికి అని కూడా ఎక్కడ చూడలేమన్నమాట. మరి దావీదు మాత్రము గొల్యాత్తో యుద్ధం చేస్తానని రెడీ అయిపోయినాడు. ఎంతమంది సైనికులు ఉన్నారు, తర్ఫీదైన సైనికులు, పెద్ద పెద్ద బలాఢ్యులు ఉన్నారు మరి ఇశ్రాయేల్ సైన్యంలో. అందరూ భయపడుతున్నారు గొల్యాతుని చూసి. కానీ దావీదు మాత్రము ఏమంటాడు తెలుసా? రాజా, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను యుద్ధం చేస్తాను, ఈ సున్నతి లేని ఫిలిస్టుడు ఎంత దేవుడు ముందరా అని చెప్పేసి నేను యుద్ధం చేస్తాను, నాకు పర్మిషన్ ఇస్తారని చెప్పి సౌలుని పర్మిషన్ అడుగుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత నవ్వుకొని ఉంటారు తెలుసా దావీదుని చూసి? పిచ్చోడు, గొర్రెలు కాచుకునే వీడు వచ్చి యుద్ధం చేస్తాడంట, మరి దేనికి పనికిరానటువంటి ఈ వ్యక్తి వచ్చి గొల్యాతుని జయిస్తాడంట అని చెప్పి రాజుతో కూడా మాట్లాడిన వాళ్ళు చాలామందే ఉంటారు. అలాగే వాళ్ళ అన్నోళ్ళు కూడా, నువ్వు గమ్మన పోయి నీకు గొర్రెలు కాసుకోపో, నీకేం పని ఉంది యుద్ధంలో అన్న వాళ్ళు కూడా అన్నారనమాట. మరి అందరు ఇలా అన్నా కూడా ఎక్కడ నిరుత్సాహం పడుకోకుండా మరి ఒకే ఒక మాట సౌలుతో ఏమన్నాడు తెలుసా దావీదు? 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం చూద్దాము. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండు సింహములను ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెపిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవం కలిగిన దేవుని సైన్యంను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగుననెను. ఎంత అద్భుతమైన మాటలు చూస్తున్నాం కదా ఇక్కడ. సౌలు అంటున్నాడు, నువ్వు చాలా చిన్నవాడువు, మరి ఈ యొక్క గొలియాతు చిన్నప్పటి నుంచే యుద్ధాలు నేర్చుకున్నవాడు అని చెప్తుంటే దావీదు ఒకే ఒక్క మాట అన్నాడు తెలుసా? నా తండ్రి గొర్రెలు మేస్తున్నప్పుడు నా దగ్గరికి ఎలుగుబంటులు, సింహాలు వచ్చాయి రాజా, వాటిని కూడా నేను చంపేశాను, జీవం కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడనమాట. 37వ వచనంలో చూస్తే, సింహముల యొక్కయు బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను.
మరి ఆ యొక్క సింహాలు ఎలుగుబంటుల నుంచి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీయుడి చేతిలో నుంచి కూడా నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడు. అప్పుడు సౌలు ఏమంటాడంటే, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అనేను. అప్పుడు సౌలు ఏమంటున్నాడు దావీదుని, సరే వెళ్ళు యుద్ధంలోకి అని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని యొక్క శక్తిని గుర్తు చేశాడు ఇక్కడ దావీదు. తన యొక్క సమర్థతను కాదు, తనకున్న బలాన్ని కాదు, రాజా దేవుడి ఫిలిస్తీయులతో పోరాడడానికి ముందుగానే నాకు ఎలుగుబంటులతో సింహాలతో ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయగలుగుతాను, ఈ ఫిలిస్తీన్ని కూడా జయించగలుగుతాను దేవుని యొక్క శక్తితో. ఈరోజు ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఈరోజు నువ్వు ఏదైతే సమస్య ఉందని బాధపడుతున్నావో, ఏదైతే ఇబ్బంది ఉందని బాధపడుతున్నావో, ఇలాంటి సమస్యలు వేరే డిఫరెంట్ వేలో వచ్చింటాయి, ఒకే వేలో రాలేదు. ఇప్పుడు దావీదు ముందుకు కూడా మరి అలాగే సింహం రాలేదు, మళ్ళీ ఎలుగుబంట రాలేదు, ఇంకొక పులో సింహం ఇంకొకటి రాలేదు, ఇంకొకటి ఏ రూపంలో వస్తుంది, ఇప్పుడు గొల్యాతు రూపంలో వస్తుంది. అలాగే నీ ముందుకు కూడా సమస్యలు డిఫరెంట్ వేస్లో వస్తాయి, ఒకేలాగా రావు. అయితే ఆ సింహం లాంటి సమస్య నుంచి, ఎలుగుబంటి లాంటి సమస్య నుంచి విడిపించిన దేవుడు ఈ గొల్యాతు అనే సమస్య నుంచి నేను విడిపించలేడా? ఒకసారి ఆలోచించి ఆ ప్లేస్లో ఉండి నువ్వు కూడా ఎన్నోసార్లు విజయం ఇచ్చిన దేవుడు, ఎన్నో పరిస్థితుల్లో నుంచి నిన్ను తీసుకొచ్చి సహాయం చేసి నిలబెట్టిన దేవుడు ఈ పరిస్థితిలో నిన్ను నిలబెట్టలేడా? ఈ పరిస్థితిలో నీకు సహాయము చేయలేడా? మన దేవుడు సర్వశక్తిమంతుడు అండి, నమ్మితే. అందుకనే అంటున్నాడు అనమాట, నీ స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు. ఇక్కడ సౌలు మిగతా ప్రజలందరూ కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. మరి గొల్యాతు ఇంత పెద్దగా ఉన్నాడు, అంత పెద్దగా ఉన్నాడు, దావీదు చూస్తే ఇంత చిన్నగా ఉన్నాడు, ఎలా జయిస్తాడు అని అందరూ కూడా వాళ్ళ బుద్ధికి కలిగిన జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తూ ఇది సాధ్యం కాదు అని డిసైడ్ చేసేస్తున్నారు. కానీ దావీదు మాత్రము ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? తన స్వబుద్ధి పైన, తన జ్ఞానం పైన, తన శక్తి పైన డిపెండ్ అవ్వటం లేదు. ఎవరిపైన ఆధారపడుతున్నాడు అంటే యెహోవా పైన. యెహోవా యందు నమ్మిక ఉంచాడు కాబట్టి భయం లేకుండా చెప్తున్నాడు, నేను వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను గొల్యాతుతో అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నీకున్న నమ్మకము తప్పకుండా దేవుడి పైన విజయాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ యొక్క స్థితిగతి ఈరోజు నీ జీవితంలో ఉన్నా సరే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, పరిస్థితుల్ని చూసి భయపడొద్దు. ఇలాంటివి ఎన్నోసార్లు మన జీవితంలో వచ్చి వెళ్ళిపోయాయి. అయితే ఆ పరిస్థితిలో సహాయం చేసిన దేవుడు ఇప్పుడున్న పరిస్థితిలో కూడా సహాయం చేస్తాడని నువ్వు నమ్మితే దేవుడి కార్యాలు చూడగలుగుతాం. మనకు అన్నీ అసాధ్యమేనండి, మానవులుగా మనం ఏమీ చెయ్యలేము, అనుకుంటాం అన్నీ చేసేస్తామని, కానీ మన వల్ల ఏమీ కాదు, మనం ఊహించినట్లు ఏవీ జరగవు. కాబట్టి దేవుడి చేతిలో మన యొక్క ప్రతి పరిస్థితిని పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. మరి గొల్యాతు లాంటి సమస్యని జయించడానికి ముందు దేవుడు దావీదు జీవితంలో సింహములను, ఎలుగుబంటులని అనుమతించాడు. అక్కడే దేవుడి శక్తిని, గొప్పతనాన్ని చూశారు. అలాగే ఇంతవరకు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు నీ జీవితంలో వచ్చాయేమో, ఈసారి పెద్ద సమస్య వచ్చి కూర్చుందేమో. మళ్ళీ ఆల్రెడీ నువ్వు సింహము, ఎలుగుబంటిని జయించినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు, నీకు ఆ రోజు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయం చేయడా? తప్పకుండా సహాయం చేస్తాడండి. మరి సింహం ఒక మృగము కదా, మరి ఎలుగుబంటి ఒక మృగము. కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? మనుషుడితో యుద్ధం చేస్తున్నాడు. కానీ ఈ మనిషి చాలా డేంజర్గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా స్పేస్ లేదనమాట, అంతా కూడా కవరింగ్ ఉంది, అంతా కూడా సేఫ్టీ ఉంది, ఎక్కడ చూసినా ప్రొటెక్షన్ ఉంది, యుద్ధం చేయడానికి ఆస్కారమే లేదు, ఏ ప్లేస్లో అన్నా గురి చూసి కొడదామన్నా కూడా లేదు. కానీ దేవాది దేవుడు శక్తివంతుడైన దేవుడు కాబట్టి, మనుషుల జ్ఞానం ఇచ్చిన దేవుడు కాబట్టి మరి దావీదుకు ఒక ప్లేస్ చూపించాడు. దావీదు మరి గొల్యాతు యొక్క నొసటి మీద ప్లేస్ ఉంది చూడు అని చెప్పినప్పుడు మరి గులుకరాలు తీసుకొచ్చుకున్నాడు యుద్ధం చేయడానికి. మరి జీవం కలిగిన దేవుడితో పాటు యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. ఒకసారి ఆలోచించండి, ఆ కొంచెం ప్లేస్ మాత్రమే ఖాళీగా ఉంది, గురి చూసి కొట్టడం ఎంత కష్టమో. కానీ దావీదు మాత్రం భయపడలేదు, దావీదు మాత్రము దేనికి కూడా జడియలేదు. కానీ ధైర్యంతో దేవుడు నాకున్నాడని వెళ్ళాడు, ఆ గురి చూసే కొట్టాడు. కొట్టినప్పుడే వెంటనే శత్రువు పడిపోయాడు. అంతే, వెంటనే ఎంతవరకు ఎంత దూషణ జరిగింది, ఎంత భయంకరమైన మాటలు మాట్లాడినాడు గొల్యాతు, నేను చంపేస్తాను, నేను ఈరోజు గద్దలకేస్తా, అదేస్తాను అన్నాడు. దావీదు కూడా అదే అన్నాడు, నిన్ను కూడా నేను అలాగే చేస్తాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఎవరు అసలు నువ్వు మాట్లాడడానికి నీకేమి అధికారం ఉంది అని చెప్పేసి దావీదు కూడా మాట్లాడాడండి. ఆ కత్తితో, గొల్యాతు కత్తితోనే గొల్యాతు తల నరికేశాడు దావీదు. చూడండి, శత్రువుని మన చేతికి దేవుడు అప్పగిస్తాడండి. అయితే మనలో ఏముండాలి తెలుసా? దేవుని పైన నమ్మకం, దేవుడి పైన ఆనుకునే హృదయం ఉండాలి. మరి రోజు మన జీవితంలో గొల్యాతు లాంటి పరిస్థితులు ఎన్నున్నా కూడా జయించడానికి దేవుడిని పక్షంగా ఉన్నాడు అని మర్చిపోకుండా నమ్మకం ఆయన పైన ఉంచు. పరిస్థితుల వైపు కాకుండా, నీ చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు కాకుండా నువ్వు దేవుడి పైన సంపూర్ణంగా ఆనుకుంటే తప్పకుండా దావీదులాగా మనం కూడా విజయాన్ని పొందుతాం.
పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. చాలాసార్లు మా జీవితంలో మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రభా నీ పైన విశ్వాసం ఉంచకుండా అనేక పరిస్థితుల్లో ఓడిపోయినాం ప్రభా. కానీ ఈరోజు మీతో మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మేము నీ పైన ఆధారపడి ప్రభా నీ అద్భుతాలు చూసి దావీదు వలె నేను మహింపరిచే కృపను మా అందరికీ దయచేయమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.